నాన్న గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మిత్రులు పివిఎన్ మాధవ్ గారికి, జిల్లా కలెక్టర్ గారు సోదరి శ్రీమతి నాగరాణి గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నర్సాపురం పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నటువంటి సోదరి నిర్మలా సీతారామరావు గారు వచ్చినటువంటి సందర్భంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని చూడడం కోసం ఆవిడ ఈరోజు మన మధ్యకి రావడం జరిగింది. నిర్మలా సీతారామ గారు ఇందాక మిత్రులు పయ్యావుల కేశవ్ గారు చెప్పినట్టు ఇవాళ ఒక పిఎం లంకకి కాదు, ఒక నర్సాపురానికి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆర్థిక భరోసా ఇస్తున్నటువంటి మహిళ ఎవరంటే ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నేను పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికై ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధైర్యంగా తిరుగుతున్నాను అంటే కారణం నిర్మలా సీతారామన్ గారు మాత్రమే అనే విషయం చాలా ఓపెన్గా చెప్తూ ఉన్నా. నేను నర్సాపురం పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికయ్యాక నాకు టికెట్ ఇచ్చేటువంటి విషయంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసవరంను అభ్యర్థిగా చేయాలనుకుంటున్నాం, ఏమిటి మీ ఆలోచన అన్నప్పుడు అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్త ఆయన్ని ప్రోత్సహించనండి అని చెప్పినటువంటి సోదరి నిర్మలా సీతారామన్ గారు. అంతేకాదు ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నాకు వచ్చినటువంటి పోర్ట్ఫోలియో మీ అందరికీ తెలుసు, శాఖలు స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. నేను స్టీల్ అని అనౌన్స్ చేసిన వెంటనే ఒక రకమైనటువంటి ఆందోళన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైందో ఇది ప్రైవేటైజేషన్ అవుతుందని. అదే సమయంలో ఆ సమయంలో ఈ రాష్ట్రానికి చెందినటువంటి నాకు స్టీల్ శాఖ రావడం అనేది నాకు చాలా ఆందోళనగా భయంగా అనిపించింది. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అది రాయలసీమ అవనివ్వండి, లేకపోతే ఉత్తరాంధ్ర అవనివ్వండి, కోస్తా జిల్లాలు అవనివ్వండి, మీడియా మాట్లాడేటువంటి మొట్టమొదటి మాట విశాఖ స్టీల్ పరిస్థితి ఏంది, మీరు స్టీల్ శాఖ మంత్రులుగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారనేటువంటి ప్రశ్నలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నాది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్తో కూడా ముడిపడి ఉన్నటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ పరిశ్రమ. అనేక సార్లు ఎవరు దీన్ని కాపాడగలరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడగలరు అనేటువంటి ఒక ఆలోచన. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేశవ్ గారు కానీ రామానాయుడు గారు కానీ పదే పదే ఢిల్లీ రావడం ద్వారా అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆవిడ్ని రిక్వెస్ట్ చేయడం ద్వారా అధికారులంతా వ్యతిరేకంగా ఉన్నారు. డిజిన్వెస్ట్మెంట్ శాఖ ఏదవుతుందో వ్యతిరేకంగా ఉన్నారు. పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఇది సాధ్యం కాదు అనేటువంటి ప్యాకేజీ ఇవ్వడం సాధ్యం కాదే అనేటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నారు అధికారులు. అయితే ఆ సమయంలో ఇందాక చెప్పారు, ఈ ఆంధ్ర రాష్ట్రం మన అందరి పాలిట ఒక దేవత మాదిరి నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్రంలో ఉంది. తెలుగు ప్రజల సెంటిమెంటు అని ఆవిడని కోరిన మీదట ముఖ్యమంత్రి గారు కూడా పదే సార్లు విజ్ఞప్తి చేసిన మీదట అనేక రకాలుగా సమావేశాలు నిర్వహించి అధికారులతో ఫీడ్బ్యాక్ తీసుకుని దీన్ని ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కాకుండా ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి విషయం మీద ఆలోచన చేసి నిర్మలా సీతారామన్ గారు మాత్రమే కేవలం 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రకటించిన కారణంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ ముందుకు వెళుతూ ఉంది. ఈ రాష్ట్రంలో వేలాది మంది కుటుంబాలు కార్మికులకు రక్షణ కల్పించబడింది అనేటువంటి విషయం. ప్యాకేజీ ఇచ్చింది నిర్మలా సీతారామన్ గారు, దాని గురించి ఎక్సర్సైజ్ చేసింది నిర్మలా సీతారామన్ గారు.
కానీ దాని తాలూకా క్రెడిట్ ఏదైతే ఉన్నదో నిర్మలా సీతారామన్ గారి ప్యాకేజీ ఇచ్చినటువంటి కారణంగా నేను చెప్పుకుంటున్నాను ప్రజల్లో ఇవాళ నేను కష్టపడ్డాను, స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ తెచ్చాను నిర్మలా సీతారామన్ గారి కారణంగా అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను తలెత్తుకు తిరిగే విధంగా తిరుగుతున్నాను అంటే ధైర్యంగా నిర్మలా సీతారామన్ గారి కారణం అనేటువంటి విషయం చెప్తూ ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా మొట్టమొదటిసారి ఆవిడ కేంద్రంలో వాణిజ్య శాఖ మంత్రిగా నియమితురాలయ్యాక ఈ ప్రాంతం రావడం జరిగింది. మొట్టమొదటి పర్యటనలో పిఎం లంక, తూర్పుతాల గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో సౌర విద్యుత్ ఏర్పాటు చేశారు. మీ అందరికి ఇంటింటికి మరుగుదొడ్ల సౌకర్యం ఆనాడే కల్పించారు 10-11 సంవత్సరాల కిందట. స్కూల్ భవనాలకి నిధులు ఇచ్చారు. టక్కచి ఏదైతే ఈ డిజిటల్ బిల్డింగ్ ఉన్నదో ఇది అనేక మల్టీపర్పస్గా ఉపయోగపడేటువంటి విధంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. సంవత్సరం పొడుగున ఇవాళే కాదు మేడం గారు వచ్చారని, సంవత్సరం పొడుగున కూడా వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేటువంటి శిక్షణ ఇక్కడ కొనసాగుతూ ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో. అంతేకాదు సైక్లోన్ వచ్చినప్పుడు ఒక మల్టీపర్పస్ అన్నాను ఇందాక. సైక్లోన్ వస్తే మొన్న ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున నేను రామానాయుడు గారు, నాయకర్ గారు ఈ ప్రాంతమంతా తిరిగాం. ఢిల్లీ నుంచి నిర్మలా సీతారామన్ గారు పర్యవేక్షించారు. మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక పెద్ద షెల్టర్గా ఉపయోగపడినటువంటి సందర్భాన్ని కూడా మనంతా కూడా గమనించాలి. ఈ మాదిరి మారుమూల ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా ఒక భవనాన్ని నిర్మాణం చేసి దీనికి అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగంలో ఉంచున్నటువంటి ప్రాంతం మరి ఎక్కడా కూడా లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. అదేగా కోతకు గురవుతున్నటువంటి గ్రామం, దీన్ని ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు ఆవిడ యొక్క ఆలోచనలో భాగంగా ఒక సిఎస్ఆర్ డెలాయిట్ కంపెనీని పెద్ద ఎత్తున సిఎస్ఆర్ నిధులతో ఒక అడ్డుగోడ నిర్మించడం ద్వారా మాత్రమే ఈ కోత నివారణ అవుతుందనేటువంటి ఆలోచనతో దానికి శ్రీకారం చుట్టి దాన్ని ముందుకు నడిపిస్తున్నారు నిర్మలా సీతారామన్ గారు. మేము తరచూ ఢిల్లీలో కలుస్తుంటాం. మేడం గారిని కలవాలంటే నాకు కూడా కొంచెం భయం ఉంటుంది. ఏం అడుగుతారో ఏంటో సీరియస్గా. ఎప్పుడు వెళ్ళినా కానీ పిఎం లంక పేరు చెప్తే మట్టుగా ఆవిడ ముఖంలో ఒక చిరునవ్వు. కాబట్టి మేము కలిసినప్పుడల్లా పిఎం లంక గురించి మాట్లాడతా. అదేవిధంగా ఇందాక చెప్తా ఉన్నారు ఆ రోజుల్లో మత్స్యపురు గ్రామానికి కూడా 26 గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించడానికి ఆవిడ కొన్ని నిధులు కేటాయించారు. అది కూడా పూర్తయింది. 26 గ్రామాలకి మంచినీటి సౌకర్యం. అది ఏ విధంగా నడుస్తోందో మీరు వెళ్ళి చూడాలి అని ఇందాక ఆవిడ చెప్తా ఉన్నారు. అంటే ఈవేళ నిర్మలా సీతారామన్ గారు మనందరికీ కూడా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి కావచ్చు. మన నిర్మలా సీతారామన్ గారుగా మనం అంతా కూడా చూస్తాం. కానీ ఈవేళ ఈ దేశ ప్రగతిలో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తర్వాత ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర, భూమిక పోషించేది ఎవరు అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్. ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశపు ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గత 7 సంవత్సరాలుగా సుమారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కాలంలో ఇవాళ 4వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎరిగింది అంటే అందులో మన ప్రాంతం యొక్క మన అందరి సోదరి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి పాత్ర ఉంది అంటే అది మన అందరూ కూడా గర్వంగా భావించాల్సినటువంటి విషయం అనే సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. అంతేకాదు ఇందాక మిత్రులు కేశవ్ గారు చెప్పారు, కరోనా సమయంలో ఆవిడ ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీ ఏదైతే ఉందో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీ నిర్మలా సీతారామన్ గారు ఆ రోజు ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి అన్ని పథకాల వెనుక కూడా ఆవిడ యొక్క ఆలోచన విధానం మనకు కనపడుతూ ఉంటుంది. ఏదైతే ఆయుష్మాన్ భారత్ పథకం ఉన్నదో దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంలో ఆవిడ పాత్ర పెద్ద ఎత్తున ఉంటుంది.
అంతేకాదు అమెరికా టారిఫ్ విధిస్తే ఆంక్షలు విధించి మన దేశాన్ని భయపెట్టాలనేటువంటి ఆలోచన చూస్తే వాటి హెచ్చరికలను బేఖాతరు చేసి భారతదేశాన్ని తన కాళ్ళ మీద తనకు నిలబడగలదు, భారతదేశాన్ని ఏ దేశం బ్లాక్మెయిలింగ్ చేసినా సహించేటువంటి శక్తి లేదు, సహించేటువంటి ఓపిక లేదు, అంగీకరించదనేటువంటి ఆలోచన ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారితో పాటు నిర్మలా సీతారామన్ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి ఒక మహిళ మన సోదరీమణి, మన ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధం, ముఖ్యంగా మీ గ్రామాలతో ఉన్నటువంటి అనుబంధం, ఈ మండలంలో అక్కడ ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామం వెళ్ళినా అందరూ పలకరించేటువంటి పరిస్థితి. మేము ఢిల్లీ వెళ్ళినా కానీ ఆ గ్రామంలో అలా ఆవిడ ఎలాగున్నారు, ఈ గ్రామంలో ఈయన ఎలాగున్నారు అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆవిడకి చేతులెత్తి నమస్కరిస్తూ రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంత అభివృద్ధిలో మరింతగా ఆవిడ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు.